హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు కమ్మసాని ప్రజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో సొరకాయ గ్రేవీ కర్రీని తయారు చేసి చూపించబోతున్నాను. సొరకాయ అంటే ఇష్టం లేని పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే కర్రీని ఇలా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సుల్లో కానీ ఆఫీస్ బాక్సుల్లో కూడా ఈజీగా తయారు చేసి పెట్టచ్చు. ఎక్కువ టైం కూడా ఏమీ తీసుకోదు. రెగ్యులర్గా మనం యూస్ చేసే ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా సొరకాయని కానీ ఆనపకాయని కానీ తీసుకొని మనకి ఎంత పార్ట్ అయితే అవసరమో అంత కట్ చేసుకొని పీల్ తీసేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తురుముకోవాలి. లేతగా ఉన్న గింజల్ని వాడుకోవచ్చు, కొంచెం గట్టిగా ఉన్న గింజల్ని మాత్రం తీసేసేయాలి. ఇలా తురుముకున్నటువంటి సొరకాయ తురుములో ఇప్పుడు కాస్త పిండ్లని యాడ్ చేద్దాము. వాటర్ని మాత్రం సపరేట్ చేయొద్దు, వాటర్తో పాటే యూస్ చేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కాస్తంత పసుపు, తగినంత ఉప్పు వేసేసి మొత్తం కలుపుకోవాలి. వాటర్తో ఉంటుంది కాబట్టి కాస్త పలచగా ఉంటుంది. మరి హార్డ్గా అయ్యేంత వరకు పిండ్లని యాడ్ చేయొద్దు. మరీ పలుచగా ఉంటే మాత్రం కాస్తంత పిండిని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరీ పలుచగా ఉండడం వల్ల ఇంకొక స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసేసి కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాల్స్గా తయారు చేసుకోవాలి. హ్యాండ్స్కి ఆయిల్ని అప్లై చేసుకొని, కొంచెం పలుచగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్కి అతుక్కుంటుంది కాబట్టి ఆయిల్ని అప్లై చేసుకొని బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. బాల్స్ సైజ్ అనేది మీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. మీడియము, పెద్దవి, చిన్నవి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఎక్కువగా అతుక్కుంటే మాత్రం మళ్ళీ ఆయిల్ని అప్లై చేసుకొని మళ్ళీ బౌల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకునేటువంటి బౌల్స్ని మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని ప్రిపేర్ చేసుకునేటువంటి బౌల్స్ అన్నిటిని వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత మెల్లిమెల్లిగా కదిలిచ్చి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని అస్సలు హైలో అనేది పెట్టుకోవద్దు, మీడియం టు లోలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా కొన్ని బౌల్స్ని 2-3 రౌండ్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన మరికొన్ని బౌల్స్ని కూడా వేసేసుకొని వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి ఒక బౌల్ని తీసి చూపిస్తున్నాను. లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయి చాలా చాలా బాగుంటాయి. ఇలా నార్మల్గా ఇలా తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ కోసం మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ముక్కలుగా తీసుకోవాలి. 2 మీడియం టొమాటో తీసుకొని వాటిని ప్యూరీగా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ని కాస్త తగ్గించి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఉంచుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వీటిని కూడా బాగా వేగనివ్వాలి. అవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీని వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని
గ్రేవీకి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ని కూడా దీంట్లో వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇవి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బౌల్స్ని పక్కనే పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు మసాలాలని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను, నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ పొడులన్నింటినీ వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునేటువంటి సొరకాయ బౌల్స్ని కూడా వేసేసుకోవాలి. బౌల్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల్లో ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని నార్మల్గా ఇలా అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెరుగుని యాడ్ చేస్తున్నాను. పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచి మరి కాస్త గ్రేవీ కావాలి అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదు. కొంచెం పెరుగుని అంటే 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగుని వేసుకొని మొత్తం కలుపుకుంటే మనకి సొరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. బిర్యానీస్లోకి, రోటీస్లోకి, నార్మల్ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.